ఫ్రెండ్స్ ఈరోజు మనం రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అనే లెసన్‌ని మనం నేర్చుకుంటున్నాం. అంటే లైన్ బై లైన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఆర్ఆర్‌బీ కోసం. సో, ఎవరైతే ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారో ఎన్‌సీఈఆర్‌టీ బుక్ ప్రిపేర్ కావాలని తెలుగులో వారి కోసం నేను చేస్తున్నాను. అండ్ ఇంగ్లీష్‌లో కూడా మీకు అర్థమవుతుంది నేను చెప్పేటువంటి ఈ యొక్క ఎక్స్‌ప్లనేషన్. ఇక్కడేంటంటే రీప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్. అంటే ప్లాంట్స్‌లో రీప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుందనేది ఈ లెసన్ అనమాట. సిక్స్త్ క్లాస్‌లో ఏంటంటే ఈ యొక్క పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి ప్లాంట్స్‌లో అవన్నీ మనం పూర్తిగా నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ కొన్ని పార్ట్స్ ఉంటాయి. సిక్స్త్ క్లాస్‌లో అనుకున్నాం కదా! ఆ పార్ట్స్ ఏంటంటే రూట్స్, స్టెమ్స్ అండ్ లీవ్స్ అనమాట. రూట్స్ ఉంటాయి, స్టెమ్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి. ఇవి మొక్క యొక్క ముఖ్యమైన భాగాలు. వీటిని ఏమని పిలుస్తామంటే వెజిటేటివ్ పార్ట్స్ అంటాం. వెజిటేటివ్ పార్ట్స్ అంటాం. అంటే శాఖీయ భాగాలని మనం పిలుస్తాం అనమాట. మొక్కలు కొంత పెరిగిన తర్వాత కొన్ని ఫ్లవర్స్‌ని అవి కలిగి ఉంటాయన్నమాట. ఆ ఫ్లవర్స్ ద్వారా కొన్ని విత్తనాలనేటివి తయారవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం సమ్మర్‌లో తినేటువంటి మ్యాంగో, ఆ మ్యాంగో విత్తనాలు ఏ విధంగా తయారవుతాయి అంటే లోపట మ్యాంగోని మనం తిన్న తర్వాత ఆ సీడ్‌ని మనం పడేస్తాం అనమాట. ఆ సీడ్ ఏమైతదంటే జర్మినేట్ అయ్యి అది ఒక కొత్త మొక్కను ఏర్పాటు చేసుకుంటుంది. సో, ఆ పడేసినటువంటి ఆ యొక్క విత్తనం నుంచి కొత్త మొక్క అనేది తయారవుతుందనమాట. సో, ఇక్కడ ఫ్లవర్ అనేది మనకు రీప్రొడక్షన్‌లో మెయిన్ ఫంక్షన్ కలిగి ఉంటుందనమాట. ఫ్లవర్ అనేది రీప్రొడక్షన్ సిస్టమ్‌లో మెయిన్ ఫంక్షన్ కలిగి ఉంటుంది. సో, ఫ్లవర్స్ మనం ఏం పిలుస్తామంటే రీప్రొడక్టివ్ పార్ట్స్ అని పిలుస్తాం. సో, మొక్క యొక్క ఈ యొక్క పుష్పాన్ని, ఈ ఫ్లవర్స్‌ను రీప్రొడక్టివ్ పార్ట్స్‌గా మనం పిలుస్తాం అనమాట. సో, ఇప్పుడు ఇందాక మనం వెజిటేటివ్ పార్ట్స్ అంటే మొక్కలో ఉన్నటువంటి రూట్స్, స్టెమ్స్, లీవ్స్ అంటే వేర్లు, కాండము, ఆకులు వీటన్నిటిని మనం వెజిటేటివ్ పార్ట్స్ అంటాం. కానీ ఫ్లవర్స్‌ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే రీప్రొడక్టివ్ పార్ట్స్ అని పిలుస్తున్నాం. సో, ఇంకా ఏంటంటే ఈ రీప్రొడక్టివ్ పార్ట్స్ కొన్ని కేటగరీస్‌గా దీన్ని విభజించడం జరిగిందనమాట. ఈ విధంగా అంటే అసెక్సువల్ అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్ అని పిలుస్తాం. అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ప్లాంట్స్ గివ్ రైజ్ టు న్యూ ప్లాంట్స్ వితౌట్ సీడ్స్. విత్తనాలు లేకుండా ఆహ్, రీప్రొడక్షన్ జరిగిందనుకోండి దాన్ని అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు. ఒకవేళ విత్తనాలు కలిగి విత్తనం ద్వారా ఈ రీప్రొడక్షన్ అనేది జరిగిందంటే దాన్ని సెక్సువల్ రీప్రొడక్షన్ అంటాం. సో, ఇక్కడ అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. అసెక్సువల్ రీప్రొడక్షన్‌లో ఏంటంటే సీడ్స్ లేకుండా సీడ్స్ లేకుండా విత్తనాలు లేకుండా మొక్క అనేది పెరుగుతదనమాట. మొక్క అనేది బయటికొస్తది. సో, దాన్ని అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటాం. ఇప్పుడు వెజిటేటివ్ ప్రాపగేషన్ గురించి మనం నేర్చుకుందాం. వెజిటేటివ్ ప్రాపగేషన్. మనం ఆల్రెడీ వెజిటేటివ్ పార్ట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మొక్క యొక్క కొన్ని భాగాలను మనం వెజిటేటివ్ పార్ట్స్ అని పిలుస్తాం. ఇక్కడ వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే అసెక్సువల్ రీప్రొడక్షన్‌లో కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే మొక్కలో ఉన్నటువంటి భాగాలు రూట్స్, స్టెమ్స్, లీవ్స్ అండ్ బడ్స్ వాటిలో కూడా ఉంటాయి. బట్ ఈ యొక్క భాగాలు సో, ఈ యొక్క భాగాలను ఏమంటామంటే మనం ఆల్రెడీ వెజిటేటివ్ పార్ట్స్ అంటాం కదా! ఈ యొక్క ప్రాపగేషన్‌ని ఏమని పిలుస్తామంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటామనమాట. ఇది అసెక్సువల్ రీప్రొడక్షన్ సంబంధించినటువంటి ప్రాపగేషన్. దాన్ని మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ అని పిలుస్తాం. సో, ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్‌ని మనం ఎలా తెలుసుకోవచ్చంటే, ఇక్కడ ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చనమాట. ఈ యాక్టివిటీ ఏంటంటే, ఒక రోజును కట్ చేయాలనమాట. రోజు అంటే గులాబీ చెట్టును ఉంటాయి కదా! గులాబీ చెట్టును మనం ఏ విధంగా పెడతామంటే, అది పెరగాలంటే దాన్ని కట్ చేసి, దాని యొక్క ఒక కొమ్మ భాగాన్ని, ఆ స్టెమ్‌ని తీసుకెళ్ళి మనం భూమిలో పాతిపెట్టి, కొద్ది రోజులు చూసిన తర్వాత అది గ్రో అయితా ఉంటది. అక్కడ బడ్స్ నుంచి చిన్న చిన్న ఆకులనేటివి రావడం స్టార్ట్ అయితాయనమాట. సో, ఈ విధంగా స్టెమ్ లేదా బ్రాంచ్ నుంచి ఈ యొక్క ఆకులనేటివి బయటకొచ్చి ఈ రీప్రొడక్షన్ అనేది అవుతుందనమాట. ఆల్రెడీ మళ్ళా కొత్త కొత్త మొక్క అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. సో, ఇది ఈ విధంగా ఏర్పడిన ఈ యొక్క రీప్రొడక్షన్ ఏమని పిలుస్తామంటే, అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటాం. ఎందుకు అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటున్నామంటే, ఈ యొక్క విత్తనాలు లేకుండా మొక్క అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే కొత్త మొక్క ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటాం. ఈ యొక్క ప్రాపగేషన్ ఏమంటున్నామంటే వెజిటేటివ్ ప్రాపగేషన్. ఎందుకంటున్నామంటే, వెజిటేటివ్ పార్ట్స్ అంటే ఏంటి? మొక్కలో ఉన్నటువంటి రూట్స్ గాని, లీవ్స్ గాని, ఈ యొక్క కాండం గాని వీటి భాగాల నుంచి మనం ఒక కొత్త మొక్క ఏర్పడితే దాన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటున్నాం. లేదా అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటున్నాం. ఈ యొక్క పార్ట్స్‌ని మనం ఏం పిలుస్తున్నాం అంటే వెజిటేటివ్ పార్ట్స్ అంటున్నాం. సో, ఈ యొక్క పేరులోనే మనకుంది కదా! వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే మన క్లారిటీ అనేది ఈ యొక్క నేమ్ నుంచి మనం గుర్తుంచుకోవచ్చు. సో, వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే అసెక్సువల్ రీప్రొడక్షన్ సంబంధించింది. ఇక్కడ ఫ్లవర్ అనేది లేదా విత్తనాలనేటివి ఈ యొక్క రీప్రొడక్షన్‌లో ఇందులో అది పాల్పొందదనమాట. సో, మొక్క యొక్క శాఖీయ భాగాల నుంచి ఎప్పుడైతే కొత్త మొక్క ఏర్పడుతుందో దాన్ని అసెక్సువల్ రీప్రొడక్షన్ లేదా వెజిటేటివ్ ప్రాపగేషన్ అని పిలుస్తాం. ఆ! ఈ యొక్క రోజ్ ప్లాంట్ నుంచి వస్తాయన్నమాట. ఈ న్యూ లీవ్స్ ఎలా వస్తాయంటే,
మనం ఒక పీస్ ఆఫ్ అంటే ఒక స్టెమ్‌ను తీసుకొని దాన్ని కట్ చేసి భూమిలో పెట్టినప్పుడు ఏంటంటే, ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొక్క అనేది పెరగడం జరుగుతది. సో, ఇలా పెరిగిన తర్వాత ఈ విధంగా లీవ్స్ చిన్నగా ఇక్కడ బడ్ నుంచి చిన్న ఈ ప్లేస్ నుంచి ఒక లీవ్స్ అనేటివి రావడం స్టార్ట్ అయితది. సో, దీన్నేమంటారంటే, ఈ విధంగా లీవ్స్ నుంచి లేదా స్టెమ్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క రీప్రొడక్షన్ ఏమన్నా ఉందా అసెక్సువల్ రీప్రొడక్షన్ అంట. ఎందుకంటే వెజిటేటివ్ పార్ట్స్ నుంచి ఈ యొక్క రీప్రొడక్షన్ అనేది జరిగిందనమాట. వెజిటేటివ్ పార్ట్స్ అంటే ఏంటి? ఎర్లియర్ వి డిస్కస్డ్ ఏంటంటే స్టెమ్, రూట్స్, లీవ్స్. సో, ఇవన్నీ గూడా అసెక్సువల్ రీప్రొడక్షన్‌కి సంబంధించినయి. అండ్ వెజిటేటివ్ పార్ట్స్‌లో ఈ యొక్క రీప్రొడక్షన్ అనేది ఉంది కాబట్టి, సో, దీన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. అండ్ ఈ బడ్స్ లాంటివి ఈ స్టెమ్ నుంచి బయటకొస్తాయి. చిన్న చిన్న మొక్కలు అక్కడక్కడ కనిపిస్తా ఉంటాయి మనకు. సో, ఈ రోజ్ ట్రీని అంటే గులాబీ చెట్లు మనం చూసినప్పుడు ఈ యొక్క ఆకులు అనేవి చిన్నగా కనిపిస్తా ఉంటాయి. ఆ విధంగా కొత్త మొక్క అనేది ఏర్పడుతుందనమాట. ఇక్కడ యాక్టివిటీ 8.2లో గూడా ఇక్కడ ఒక స్వీట్ పొటాటోను ఒక పొటాటో తీసుకొని దాని మీద మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ కొన్ని ఐస్ లాగా కనిపిస్తా ఉంటాయన్నమాట. ఐస్ కనిపిస్తా ఉంటాయి. సో, ఈ ఈ ఐస్‌ను మనం పీసెస్‌లాగా కట్ చేసి దాన్ని మనం భూమిలో పెట్టేస్తే అక్కడ నుంచి కూడా ఒక కొత్త మొక్క అనేది ఏర్పడుతుంది. అదే విధంగా ఇక్కడ 8.2లో పొటాటో చూసారు కదా! ఇక్కడ చిన్న ఐస్ లాగా కనిపిస్తున్నాయి చూడండి. నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఐస్ ఉన్నాయి చూడండి. ఇవి ఐస్ అని పిలుస్తాం మనం. సో, ఈ ఐస్ ద్వారా ఏంటంటే ఇక్కడ ఐస్ దగ్గర మనం ఒక పీస్ కట్ చేసి ఇక్కడ ఐస్ ఉన్న ప్లేస్ అంతా మనం కట్ చేసి భూమిలో పాతిపెడితే ఏమైద్దంటే అక్కడ నుంచి ఒక కొత్త మొక్క అనేది సేమ్ మొక్క అనేది ఏర్పడుతుందనమాట. సో, అదే విధంగా బ్రయోఫిల్లం అనేది ఒక ప్లాంట్ అనమాట. దీని బడ్స్ కూడా ఏ విధంగా లీవ్స్ నుంచి ఏర్పడతాయి. అది మనం ముందు డిస్కస్ చేసాం. అండ్ ఇక్కడ జింజర్ తెలుసు కదా! జింజర్ ఏ విధంగా ఉంది. అల్లం మొక్క. అల్లం వేర్ల నుంచి వస్తది కదా! ఇది వేరు భాగం నుంచి వచ్చినటువంటి ఇదనమాట. ఈ అల్లం నుంచి కూడా ఇక్కడ చిన్న చిన్న పార్ట్స్ వస్తున్నాయి. చిన్న చిన్న ఐస్ లాగా. సో, ఇక్కడ నుంచి ఈ వేర్ల టైప్ వస్తుంది కదా! ఇవి కొత్త మొక్క ఏర్పడడం ఇక్కడ నుంచి ఏర్పడుతుందనమాట. జింజరు ఇంకా కొన్ని మొక్కలలో కొన్ని వేర్లల్లో ఈ పొటాటో లాంటివి ఇవన్నీ కూడా వేరు వ్యవస్థ నుంచి వచ్చినాయన్నమాట. ఈ వేరు వ్యవస్థ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఈ జింజర్ గానీ, పొటాటో గానీ వీటికి చిన్న చిన్న ఐస్‌లా ఉంటాయి. సో, అక్కడి నుంచి మనకు కొత్త మొక్క అనేది ఏర్పడుతుంది. అంటే వెజిటేటివ్ పార్ట్స్ నుంచి మనకు కొత్త మొక్కలనేటివి ఏర్పడుతున్నాయి. అండ్ అంతే కాకుండా ఇంకా కొన్ని మొక్కల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే కొన్ని ప్లాంట్స్ ఇక్కడ చూడండి న్యూ ప్లాంట్స్ అనేటివి స్వీట్ పొటాటో అండ్ దహిలా. ఇవి రూట్స్ నుంచి వస్తాయన్నమాట. రూట్స్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ప్లాంట్స్ కూడా రీప్రొడక్షన్ అంటే అసెక్సువల్ రీప్రొడక్షన్‌లో పాల్గొంటాయి. అంటే అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది ఉంటుంది. వెజిటేటివ్ పార్ట్స్ నుంచి మొక్క యొక్క శాఖీయ భాగాల నుంచి మాత్రమే ఇవి కొత్త మొక్కలు ఏర్పడతా ఉంటాయి. సో, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ ఆర్ అసెక్సువల్ రీప్రొడక్షన్ అని పిలుస్తూ ఉంటాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం 8.4లో బ్రయోఫిల్లం అనేది ఇక్కడ చూసారు కదా! ఇది ఒక ఆకు నుంచి చిన్న చిన్న ఆకులు అనేటివి బయటకు వస్తా ఉంటాయి చూడండి. సో, ఈ చిన్న చిన్న ఆకుల నుంచి కొత్త మొక్క అనేది ఏర్పడుతుందనమాట. సో, ఇది బ్రయోఫిల్లం నుంచి ఈ విధంగా కొత్త కొత్త మొక్కలు అనేటివి ఏర్పడతా ఉంటాయి. సో, ప్లాంట్స్ ప్రొడ్యూస్డ్ బై వెజిటేటివ్ ప్రాపగేషన్ ఒకవేళ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది ఈ ఈ ఈ విధంగా మనం కొత్త మొక్క ఏర్పడడం అనేది చాలా తొందరగా జరుగుతుందనమాట. మనం ఒక విత్తనాన్ని తీసుకొని భూమిలో పాతిపెట్టి అక్కడి నుంచి మొక్క వచ్చేటప్పటికి లేదా వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే శాఖీయ భాగాల నుంచి ఒక కొత్త మొక్క ఏర్పడడం అనేది చాలా ఈజీగా ఏర్పడుతుందనమాట. విత్తనం ద్వారా మొక్క ఎదగాలంటే లేదా పెరగాలంటే చాలా టైం పడుతుంది. కానీ వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా లేదా వెజిటేటివ్ పార్ట్స్ నుంచి వచ్చినటువంటి ఈ మొక్కలనేటివి చాలా ఈజీగా, చాలా తొందరగా పెరుగుతాయన్నమాట. ఇంకొక డిఫరెన్స్ ఏందంటే ఈ అసెక్సువల్ రీప్రొడక్షన్‌లో సేమ్ మొక్క అంటే ఏదైతే ఈ భాగాల నుంచి శాఖీయ భాగాల నుంచి వచ్చినటువంటి మొక్క ఏదైతే ఉందో అదే మొక్క సేమ్ తన పేరెంట్ మొక్కలాగా ఉంటుందన్నమాట. అంటే తల్లి మొక్కలాగానే ఈ పిల్ల మొక్క కూడా సేమ్ ఉంటుందన్నమాట. అంటే ఈ అసెక్సువల్ రీప్రొడక్షన్‌లో మనము కొత్త మొక్క ఏర్పడినా కూడా అది సేమ్ తన పేరెంట్ లాగానే ఉంటుందన్నమాట. దాని జిరాక్స్ ఒక కాపీ లాగా ఉంటుందన్నమాట. సో, ఇది డిఫరెన్స్ అసెక్సువల్ రీప్రొడక్షన్‌కి అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్‌కి. అండ్ ఇంకొకటేంటంటే బడ్డింగ్ అని చూస్తున్నాం ఇక్కడ. బడ్డింగ్ అనేది ఇదొక ఈస్ట్‌లో ఏ విధంగా ఉంటుందని చూస్తున్నాం. రీప్రొడక్షన్ ఇన్ ఈస్ట్ బై బడ్డింగ్. బడ్డింగ్‌లో ఏంటంటే ఈ విధంగా ఒక చిన్న ఒక కణం ఉందనుకోండి. ఇక్కడ నుంచి దీనికే ఒక చిన్నగా తన తల భాగంలాగా ఒక మొక్కలాగా ఏర్పడతా ఉంటది. ఈ విధంగా. ఇలా ఒక్కొక్కటి డెవలప్ అవ్వకుండా వెళ్ళిపోతా ఉంటాయి. ఇక్కడ నుంచి బడ్స్ అంటాం మనం. ఈ బడ్స్ నుంచి ఒక కొత్త ఈస్ట్ అనేది తయారవుతుందన్నమాట. సో, కొన్ని హవర్స్‌లో ఇది మల్టిప్లై అవుతూనే ఉంటుందన్నమాట. సో, పెరుగుతా ఉంటాయి. ఫస్ట్ ఈస్ట్ అనేది సింగిల్ సెల్ ఆర్గానిజం.
మనకు సెల్స్‌లో ఈ సెల్స్‌లో ఏంటంటే సింగిల్ సెల్ సంబంధించి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే ఈస్ట్ అని చెప్తాం. సో, ఈ ఈస్ట్ సింగిల్ సెల్ గదా! ఈ సింగిల్ సెల్ నుంచి కొన్ని హవర్స్‌లో మల్టిపుల్ ఆఫ్ సెల్స్ అనేది తయారవుతా ఉంటాయన్నట్టు. సో, ఇక్కడ మనం ఒక ఈస్ట్‌ని తీసుకొని ఈస్ట్ కేక్ లేదా ఈస్ట్ పౌడర్ తీసుకొని బేకరీలో మనం చూస్తాం గదా! సో, వీటి నుంచి ఏంటంటే మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లేదా స్పూన్‌ఫుల్ ఆఫ్ షుగర్‌ని మనం తీసుకొని దాన్ని షేక్ చేసి దీన్ని ఈ మిశ్రమానికి పెట్టినప్పుడు ఒక వార్మ్ ప్లేస్‌లో ఒక రూమ్ టెంపరేచర్‌లో ఒక వార్మ్ ప్లేస్‌లో ఒక గంట సేపు ఈ ఈస్ట్‌ని మనం ఉంచితే ఏమైతదంటే ఈస్ట్ అనేది డెవలప్ అవుతా ఉంటది. ఒక కణంగా ఉన్నటువంటి ఈస్ట్ అనేది చాలా కణాలుగా ఇలాగా పెరుగుతా ఉంటాయి. ఈ సెల్స్ అనేటివి పెరుగుతా ఉంటాయి. ఏ విధంగా అంటే మనం గ్లాస్ స్లైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నట్టయితే అక్కడ నుంచి ఈ మొక్క ఫస్ట్ ఒక సింగిల్ సెల్‌గా ఉన్నది కాస్త స్లోగా డెవలప్ అవుతా ఉంది. ఇక్కడ చూడండి. డెవలపింగ్ బడ్ అని ఇక్కడ పిలుస్తున్నాం. ఇక్కడ డెవలపింగ్ బడ్. సో, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి సింగిల్ సెల్ ఫుల్‌గా డెవలప్ అయిపోయింది. ఇంకొక 2 సెల్ తయారయ్యాయి. ఇక్కడ నుంచి మళ్ళీ 2 సెల్ నుంచి ఇక్కడ నుంచి సెకండ్ సెల్, థర్డ్ సెల్ ఈ విధంగా మొత్తం డెవలప్ అవుతూనే ఉంది. సో, ఇదొక చైన్ లాగా ఉందన్నమాట. చైన్ బడ్స్ అన్నాం. సో, ఈ విధంగా ఈస్ట్ అనేది అది కొన్ని కొన్ని సెల్స్‌ను తయారు చేసుకుంటుంది. అంటే తన ఓన్ పార్ట్ నుంచే తయారు చేసుకుంటుందన్నమాట. సో, ఈ విధంగా ఈస్ట్ సెల్‌లో గూడా ఒక కొత్త ఈస్ట్ అనేది తయారవుతా ఉంది. సో, దీన్ని ఏమంటారంటే బడ్డింగ్ అంటారు. బడ్డింగ్ అనే పిలుస్తా ఉంటాం. సో, ఈ విధంగా ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈస్ట్‌లో. రీప్రొడక్షన్ ఇన్ ఈస్ట్ బై బడ్డింగ్ ప్రాసెస్. అంటే ఒక మొగ్గలాగా తయారవుతా ఉంటుంది. సో, సేమ్ బడ్ నుంచి కొత్త కొత్త బర్డ్స్ అనేటివి బయటకొస్తా ఉంటాయి. ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి చూద్దాం. కొన్నిసార్లు మనం పాండ్స్ మీద లేదా కొన్ని వాటర్ నిల్వ ఉంచినటువంటి కుండలలో మనం చూస్తే మనకు గ్రీన్ ప్యాచెస్ అనేటివి కనిపిస్తా ఉంటాయి. గ్రీన్ ప్యాచెస్ అనేటివి కనిపిస్తా ఉంటాయి. ఆ గ్రీన్ ప్యాచెస్‌ని మనం ఏమని పిలుస్తాం? వాటర్ బాడీస్ లాగా ఏదో చిన్న చిన్న మొక్కల్లాగా మనకు కనిపిస్తా ఉంటాయి గ్రీన్‌గా. దీన్ని ఏమని పిలుస్తాం అంటే ఆల్గే అని పిలుస్తాం మనం. దీన్ని మనం ఆల్గే అని పిలుస్తాం. సో, ఈస్ట్ తర్వాత మనం ఇప్పుడు ఆల్గే గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనం ఫ్రాగ్మెంటేషన్ అని అంటే ఏంటి? ఫ్రాగ్మెంటేషన్ అనేది ఆల్గేలో జరుగుతుంది. ఆల్గేలో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఒకసారి. సారీ. ఫ్రాగ్మెంటేషన్ అనేది ఆల్గేలో జరుగుతుంది. ఆల్గేలో వాటర్, న్యూట్రియంట్స్ ఫుల్‌గా అవైలబుల్‌గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కుండ మీద అంటే పాండ్స్‌లలో ఎక్కువ మనం చూస్తాం. గోడ మీద అక్కడక్కడ వాటర్ అక్కడక్కడ నిలువ ఉన్న ప్లేస్‌లలో ఈ యొక్క ఆల్గే అనేది ఫార్మ్ అవుతుందనమాట. దీన్ని ఫ్రాగ్మెంటేషన్ అని అంటాం. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఆల్గే అంటే జీ ఉంటుంది ఇందులో. ఆల్గేలో జీ ఉంటుంది గదా! ఆల్గేలో జీ ఉంటుంది అండ్ ఫ్రాగ్మెంటేషన్‌లో కూడా జీ ఉంటుంది. సో, ఈ విధంగా ఆల్గే అంటే ఫ్రాగ్మెంటేషన్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో, ఆల్గే అంటే ఫ్రాగ్మెంటేషన్. రైట్. ఇక్కడ ఆల్గే ఏమైతదంటే బ్రేకప్ అయ్యి 2 ఆర్ మోర్ పీసెస్‌గా విడిపోతదనమాట. ఇక్కడ ఫిగర్‌లో చూపించినట్టుగా ఇక్కడ ఫస్ట్ ఒక ఆల్గే ఉంది. ఇదంతా ఆల్గే అనమాట. ఇది బ్రేకప్ అయ్యి 2 ఆర్ మోర్ పీసెస్‌గా ఇది బ్రేకప్ అవుతుందనమాట. సో, ఆల్గే అనేది 2 లేదా 3 భాగాలుగా విడిపోయి మనకు ఆహ్, కొత్త ఆల్గేని తయారు చేస్తుంది. ఇది చాలా తక్కువ టైంలో ఎక్కువ దూరం అంటే ఎక్కువ వెడల్పుగా మల్టిప్లై అవుతూ ఉంటుందనమాట. పెరుగుతా ఉంటుంది. సో, ఈ విధంగా ఫ్రాగ్మెంటేషన్‌లో లేదా స్పైరోగేరా అంటాం మనం. స్పైరోగేరాలో ఈ విధమైనటువంటి ఫ్రాగ్మెంటేషన్. స్పైరోగేరాలో జీ ఉంటుంది. ఆల్గేలో జీ ఉంటుంది. ఫ్రాగ్మెంటేషన్‌లో కూడా జీ ఉంది. సో, ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. అండ్ స్పోర్ ఫార్మేషన్. ఇక్కడ స్పోర్ ఫార్మేషన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఫంగస్. రైట్? స్పోర్స్ లాగా చిన్న చిన్నగా ఇట్లా కొన్ని భాగాలు ఇక్కడ చూడండి స్పోర్స్ అనేవి ఎక్కడ ఏర్పడతాయంటే బ్రెడ్ పాడైపోయినప్పుడు పైన చిన్న చిన్న భాగాలు అనేవి ఏర్పడతాయి. బ్రెడ్ పాడైనప్పుడు ఏంటంటే ఈ ఆహ్, ఇది ఇక్కడ చూసారు కదా! బ్రెడ్ పాడైనప్పుడు ఈ ఫంగస్ నుంచి ఈ స్పోరాంజియం అంటారు. స్పోరాంజియం అనేది అంటారు. ఇక్కడ స్పోర్స్ అంటారు. ఇక్కడ చిన్న చిన్న భాగాలుగా విడిపోతాయన్నమాట. ఒక పౌడర్ లాగా ఎలాగ అనిపిస్తుందంటే ఒక పౌడర్ లాగా అనిపిస్తా ఉంటది. ఇది విడిపోయి చాలా దూరం డిస్టెన్స్ ఎయిర్‌లో ఏమైతుందంటే ఇక్కడ ఫ్లోటింగ్ అవుతా ఉంటాయి. గాలిలో తేలుతా ఉంటాయన్నమాట. ఈ స్పోర్స్ అనేటివి గాల్లో తేలి అలాగా దూరంగా పడిపోయినప్పుడు అదంతా కూడా ఖరాబ్ అయిపోతాయి. బ్రెడ్ మీద అంతా మనం చూస్తా ఉంటాం. సో, దీన్ని ఏమంటారంటే ఈ స్పోర్స్ ఇలా రావడం కూడా అసెక్సువల్ రీప్రొడక్షన్ అనమాట. అంటే దాని యొక్క భాగం నుంచే ఈ స్పోర్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కింది భాగాన్ని హైఫా అంటారు. ఈ పైన ఉన్న భాగాన్ని స్పోరాంజియం అంటారు. దీన్ని హైఫా అంటారు. ఇది రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది ఫంగస్‌లో అని చూస్తున్నాం. సో, ఈ విధంగా ఈ యొక్క స్పోర్స్ ఫార్మేషన్ ఎలా ఉంది చూసారు కదా! ఈ పక్కన ఇవన్నీ సైడ్ చిన్న చిన్న హోల్స్ లాగా మనకు కనిపిస్తున్నాయి కదా! కానీ హోల్స్ కావు అవి. చిన్న చిన్న స్పోర్స్ అనమాట.
సో, ఇవి గాలిలో వచ్చేసి పడిపోయిన ప్లేస్ అంతా మళ్ళీ అక్కడ ఈ స్పోర్స్ అనేటివి మళ్ళీ పెరుగుతాయన్నమాట. ఈ యొక్క ఫంగస్ మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ ఇలాగ మల్టిప్లై అవుతా ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ అంటే ఈ అన్‌ఫేవరబుల్ కండిషన్ ఎక్కడంటే హై టెంపరేచర్, లో హ్యూమిడిటీ ఉన్నప్పుడు ఈ అన్‌ఫేవరబుల్ కండిషన్‌లో ఉంటుంది స్పోర్స్. అండ్ ఇక్కడేంటంటే కొన్ని కొత్త స్పోర్స్ అనేటివి, కొత్త ఫంగస్ అనేది వాటి స్పోర్స్ నుంచి ఏర్పడతాయి కాబట్టి ఇది అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటామన్నమాట. అసెక్సువల్ రిప్రొడక్షన్‌లో సూక్ష్మ జీవులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ మైక్రోస్కోప్‌తో కనిపిస్తాయి ఇవి. మనం ఈ యొక్క ఫంగస్ కూడా కొంత చూడొచ్చు మనం. ఇవి ఏంటంటే బడ్డింగ్ అనగానే మనకేం గుర్తు రావాలి? ఈస్ట్ గుర్తు రావాలి. ఫ్రాగ్మెంటేషన్ అనగానే ఏం గుర్తు రావాలి? జీ ఉంది కదా! ఫ్రాగ్మెంటేషన్ అంటే ఆల్గే గుర్తు రావాలి. ఆల్గేలో ఏంటి? ఏ వర్గానికి చెందిందంటే స్పైరోగైరా. అండ్ ఇక్కడ స్పోర్ ఫార్మేషన్ అంటే ఏంటి? ఈ స్పోర్స్ దేనిలో ఏర్పడతాయంటే ఫంగస్‌లో ఏర్పడతాయి. సో, స్పోర్ ఫార్మేషన్ ఫంగస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఆల్గే, బడ్డింగ్ ఈస్ట్. సో, ఈ 3 కూడా అసెక్సువల్ రిప్రొడక్షన్‌కి సంబంధించినవి. మనం ఇప్పుడు సెక్సువల్ రిప్రొడక్షన్ గురించి చూద్దాం. సెక్సువల్ రిప్రొడక్షన్ అనగానే మనకు తెలుసు ఫ్లవర్‌లో జరుగుతుంది. లేదా సీడ్స్‌లో జరిగినటువంటి సీడ్స్ ద్వారా ఒక మొక్క పెరిగితే దాన్ని సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. సో, సెక్సువల్ రిప్రొడక్షన్‌లో ఏంటంటే ఫీమేల్ అండ్ మేల్ సంబంధించినటువంటి ఫీమేల్ లేదా మేల్‌కి సంబంధించినటువంటి మొక్కలనేటివి ఏర్పడతాయన్నమాట. అసెక్సువల్ రిప్రొడక్షన్‌లో సేమ్ తల్లి లాంటి మొక్కనే ఏర్పడతదన్నమాట. సో, సెక్సువల్ రిప్రొడక్షన్‌లో రీప్రొడక్టివ్ పార్ట్స్ ఏంటంటే ప్లాంట్‌లో ఉన్నటువంటి ఫ్లవర్స్ అనమాట. ఆ ఫ్లవర్స్ ఏంటంటే స్టామెన్స్ ఉంటాయి అండ్ పిస్టిల్ అని ఉంటది. స్టామెన్స్‌ని మనం ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అంటాం. పిస్టిల్‌ని ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అన్నాం. ఇది ఆల్రెడీ 6థ్ క్లాస్‌లో మనం నేర్చుకున్నాం. మీరు ఇంతవరకు చూడకపోతే మీరు వెనక్కి వెళ్లి ఈ యొక్క క్లాస్‌ను వినండి. మీకు క్లారిటీగా ఉంటది. సో, ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి, ఎన్‌టీపీసీ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇందులో నుంచి వస్తున్నాయి. సో, ఈ ఫ్లవర్ మీద క్వెషన్స్ వచ్చాయి ప్రీవియస్‌గా. సో, స్టామెన్స్ అంటే ఏంటి? మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. పిస్టిల్ అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అనమాట. సో, ఈ విధంగా ఈ పార్ట్స్ అనేటివి సెపరేట్‌గా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్‌లో కొన్ని పిస్టిల్ మాత్రమే ఉంటాయి. కొన్ని స్టామెన్స్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ పిస్టిల్ మాత్రమే కలిగినటువంటి ఫ్లవర్‌ని ఏమని పిలుస్తామంటే యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటాం. సో, ఈ సెక్సువల్ రిప్రొడక్షన్‌లో 2 రకాలు ఉంటాయన్నమాట. యూనిసెక్సువల్ రిప్రొడక్షన్ అండ్ బైసెక్సువల్ ఫ్లవర్స్. సో, ఈ 2 రకాల ఫ్లవర్స్ ఉంటాయి. సో, పిస్టిల్ లేదా స్టామెన్స్ మాత్రమే ఉన్నటువంటి ఫ్లవర్‌ని మనం అంటే యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటాం. ఒకవేళ బోత్ పార్ట్స్ అంటే స్టామెన్స్ అండ్ పిస్టిల్ లేకపోతే మేల్ ఆర్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అనేటివి ఈ యొక్క మొక్కలో ఉంటే దాన్ని బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటాం. సో, యూనిసెక్సువల్ ఫ్లవర్స్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే కార్న్ అంటే మొక్కజొన్న కంకి, కార్న్, పపాయ అండ్ కుకుంబర్ ఇవన్నీ యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అనమాట. సో, వెరాస్ మస్టర్డ్, రోజ్ అండ్ పెటూనియా ఇవి బైసెక్సువల్ ఫ్లవర్స్ అన్నట్టు. సో, ఈ విధంగా ఈ యొక్క ఫ్లవర్స్‌లో భాగాలు ఏ విధంగా ఉన్నాయి? స్టామెన్ ఎలా ఉంటుందో చూసారు కదా! స్టామెన్ మనం 6థ్ క్లాస్‌లో ఈ యొక్క లెసన్ ఉంటుంది. సో, ఈ స్టామెన్ ఏ విధంగా ఉంటుంది ఫ్లవర్ పక్కన. సో, మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అది పిస్టిల్ అనమాట. మిడిల్ పార్ట్ పిస్టిల్. సో, సైడ్ బై సైడ్ ఉన్న పార్ట్ ఏంటంటే ఆహ్, ఫీమేల్ సో, రీప్రొడక్టివ్ పార్ట్ అన్నమాట. సో, స్టామెన్ అనేది యాంథర్ అండ్ ఫిలమెంట్ ఈ 2 భాగాలు కూడా ఉన్నాయి. చూడండి ఇది స్టామెన్‌లో ఫిలమెంట్ అని ఉంటుంది. ఇట్లా పొడుగ్గా ఉన్న భాగాన్ని ఫిలమెంట్ అంటాం. అండ్ పైన ఉన్న భాగాన్ని యాంథర్ అంటాం. యాంథర్‌లో పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. అండ్ ఫిలమెంట్ ఉంటది. రైట్? సో, ఇది స్టామెన్ సంబంధించి. అండ్ ఫీమేల్ ప్రొడక్టివ్ అయినటువంటి రీప్రొడక్టివ్ సిస్టమ్ అయినటువంటి పిస్టిల్‌లో ఏముంటాయంటే స్టిగ్మా, స్టైల్, ఓవరీ ఉంటది. 3 భాగాలు ఉంటాయి. సో, ఓవరీలో ఏముంటాయి? ఓవ్యూల్స్ ఉంటాయి. ఓవ్యూల్ అంటే ఏంటి? ఓవ్యూల్‌లో ఏముంటాయి? ఎగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎగ్స్ ద్వారా ఫీమేల్ గమేట్స్ అంటాం. ఫీమేల్ గమేట్ అనేది జరుగుతది. సో, మేల్ అండ్ ఫీమేల్ యూనిసెక్సువల్ ఫ్లవర్స్ కూడా కొన్ని యూనిసెక్సువల్ ఫ్లవర్స్‌లో మేల్ లేదా ఫీమేల్ కలిగి ఉంటది. దాన్ని యూనిసెక్సువల్ ఫ్లవర్ అని మనం అంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ 2 కూడా భాగాలు కొన్ని మొక్కల్లో ఉంటాయి. దాన్ని బైసెక్సువల్ ఫ్లవర్స్ అని మనం డిస్కస్ చేసాం కదా! సో, ఇక్కడ ఏంటంటే పిస్టిల్ అనేది ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్‌కి సంబంధించింది. సో, స్టిగ్మా, స్టైల్, ఓవరీ ఈ ఓవరీలో ఓవిల్స్ ఉంటాయి. దానిలో ఎగ్స్ ఉంటాయి. ఆ ఎగ్స్‌ని మనం ఫీమేల్ గమేట్ అంటాం. సో, ఈ మేల్‌లో ఉన్నటువంటి పోలెన్ గ్రెయిన్స్ ఈ ఫీమేల్‌లో ఉన్న ఓవర్‌లో ఉన్నటువంటి ఎగ్స్‌తో కలిసి ఏం చేస్తాయంటే జైగోట్‌ని ఏర్పాటు చేస్తాయన్నమాట. సో, దీన్ని మనం జైగోట్ అంటాం. సో, ఈ 2 కలిస్తే జైగోట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఫీమేల్ అండ్ గమేట్ అండ్ మేల్ గమేట్ 2 కలిస్తే జైగోట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, పాలినేషన్ అని అంటారు. సో, పాలినేషన్ అంటే ఏంటి? పోలెన్ గ్రెయిన్స్ ఏవైతే యాంథర్‌లో ఉన్నటువంటి పోలెన్ గ్రెయిన్స్ అవేం చేస్తాయంటే గాలి ద్వారా లేదా నార్మల్‌గా కీటకాల ద్వారా గానీ ఈ యాంథర్‌లో ఉన్నటువంటి ఈ పోలెన్ గ్రెయిన్స్ వచ్చేసి ఈ పిస్టిల్‌లో ఉన్నటువంటి స్టిగ్మా ద్వారా, ఈ స్టైల్ ద్వారా ఇలాగ ఓవరీలోకి వస్తాయన్నమాట. ఈ ఓవర్‌లో ఉన్నటువంటి ఆల్రెడీ ఇందులో ఉన్న ఎగ్స్ ఉంటాయి కదా! ఓవ్యూల్స్ ఉంటాయి కదా! ఈ చిన్న చిన్న ఎగ్స్ ఏమైతాయంటే వీటితో కలిసినప్పుడు ఏమైతదంటే పాలినేషన్ అనేది జరుగుతది. సో, ఇది
ఓన్లీ సెల్ఫ్‌గా జరుగుతాయి. గాలి ద్వారా ఇట్లా సెల్ఫ్‌గా ఒకటే మొక్క నుంచి జరిగితే దీన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటాం. ఒకవేళ డిఫరెంట్ మొక్క నుంచి జరిగితే దాన్ని వేరే మొక్క నుంచి జరిగితే మాత్రం దాన్ని క్రాస్ పాలినేషన్ అంటాం. ఇప్పుడు వేరే మొక్కలో ఉన్నటువంటి ఈ యాంథర్ లేదా పిస్టిల్ ఇలా వేరే భాగాల నుంచి ఈ మొక్కకొచ్చిందనుకో దాన్ని క్రాస్ పాలినేషన్ అంటాం. ఒకటే మొక్కలో జరిగితే అది సెల్ఫ్ పాలినేషన్ అంటాం. ఇక్కడ పాలినేషన్ అనేది మన జైగోట్ నుంచి ఏమొస్తుందంటే ఒక జైగోట్ అనేది డెవలప్ అయిన తర్వాత ఒక ఎంబ్రియో అనేది ఫార్మ్ అయిపోద్దనమాట. సో, ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఫ్లవర్ చుట్టూ ఉన్నటువంటి ఇవి ఉన్నాయి గదా! ఫ్లవర్ చుట్టూ ఈ యాంథర్స్ వీటిని ఏమంటాం మనం యాంథర్ అంటాం. ఇది ఆహ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. ఇటు సైడ్ ఈ సైడ్ ఉన్నాయి. సో, ఇక్కడ మధ్యలో స్టిగ్మా, స్టైల్, ఓవరీ అని ఉంది. సో, ఈ జైగోట్ ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే ఒక ఎంబ్రియో అనే ఒక లేయర్ అనేది స్టార్ట్ అయిపోతది. ఈ పక్కనున్న ఈ ఆకులు అనేటివి చుట్టూ ఉన్న ఆకులు గాని ఇవన్నీ రాలిపోతాయనమాట. ఇక్కడ ఓవరీ నుంచి ఓవరీలో ఓవిల్స్ ఉంటాయి. అందులో ఎగ్స్ ఉంటాయి గదా! ఈ యాంథర్‌లో ఉన్నటువంటి పోలన్ గ్రెయిన్స్ ఈ ఓవరీలోకొచ్చిన తర్వాత ఏమైపోతుందంటే అక్కడ నుంచి మనకు ఆహ్, ఫలదీకరణం అంటారు. సో, ఫలదీకరణం అనేది చెందుతదనమాట. సో, ఈ విధంగా ఫలదీకరణం చెందిన తర్వాత మనకు జైగోట్ అనేది ఏర్పడతది. దాని చుట్టూ ఒక ఎంబ్రియో అనే ఒక లేయర్ ఏర్పడతదని తెలుసుకున్నాం గదా! సో, ఈ పాలినేషన్ ఏ విధంగా ఉంటది? ఈ పాలినేషన్ ఏ విధంగా ఉంటదంటే, ఈ పోలన్ గ్రెయిన్స్ అనేటివి సో, 2 రకాలుగా ఈ యొక్క పోలన్ గ్రెయిన్స్ అనేటివి ఆహ్, వ్యాప్తిస్తాయన్నమాట. అంటే కీటకాల ద్వారా, లేకపోతే గాలి ద్వారా. ఈ యాంథర్‌లో ఉన్నటువంటి పోలన్ గ్రెయిన్స్ వచ్చేసి ఈ స్టిగ్మాలోకి పడిపోతాయన్నమాట. సో, ఆ విధంగా మనకు ఏంటంటే ఇక్కడ జైగోట్ అనేది ఏర్పడతది. సో, దాన్ని పాలినేషన్ అంటారు. ఈ ప్రక్రియను ఫలదీకరణం అంటారు. ఈ 2 రకాల ఫలదీకరణాలు ఉంటాయని మనం డిస్కస్ చేసాం. ఇది స్వలింగ సంపర్కం అంటారు. అండ్ క్రాస్ పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం అని అంటారు. పువ్వుల్లో ఈ 2 రకాలటువంటి పాలినేషన్స్ ఉంటాయి. తర్వాత ఈ పాలినేషన్ ఏ విధంగా జరుగుతదంటే ఇన్సెక్ట్స్ ద్వారా జరుగుతది. అంటే కీటకాల ద్వారా లేదా గాలి ద్వారా వ్యాప్తి చెందుతది. అండ్ మరొక పాయింట్ ఏంటంటే సో, ఈ ఫెర్టిలైజేషన్ ఈ విధంగా జరిగిన తర్వాత ఇక్కడ చూడండి పోలన్ ట్యూబ్‌లో నుంచి ఇక్కడ జైగోట్ అనేది ఫార్మేషన్ ఇక్కడ జరుగుతది చూడండి ఓవిల్‌లో. ఇదంతా ఓవిల్ గదా! ఈ ఓవిల్‌లో ఈ జైగోట్ ఇదంతా కలుస్తది గదా! కలిసిన తర్వాత ఇక్కడ జైగోట్ ఫార్మేషన్ జరుగుతది. దీన్ని ఫెర్టిలైజేషన్ అంటారు. ఫెర్టిలైజేషన్ అంటే ఏంటిది? ఫలదీకరణం చెందడం అంటారు. ఈ ఫలదీకరణం చెందినటువంటి దీని చుట్టూ ఈ జైగోటు ఈ విధంగా ఏర్పడడాన్ని ఏదైతే ఎగ్గుతో కలిసి ఈ పోలన్ గ్రెయిన్స్ ఎగ్గుతో కలిసిపోవడాన్ని ఏమంటారు? కలిసిన తర్వాత ఒక జైగోట్ అనేది ఏర్పడతది. ఈ విధంగా ఏర్పడిన దాన్ని మనము ఫలదీకరణం అని అంటాం. ఈ జైగోట్ చుట్టూ ఒక ఎంబ్రియో లాంటి ఒక లేయర్ అనేది ఏర్పడతదనమాట. సో, దీన్ని మనం ఫ్రూట్స్ అండ్ సీడ్ ఫార్మేషన్‌లో చూస్తాం. సో, ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఏం జరుగుతదంటే ఓవరీ అనేది గ్రో అయిపోతది. ఓవరీ గ్రో అయిపోయి అక్కడ నుంచి ఫ్రూట్ అనేది ఫార్మ్ అయిపోతా ఉంటది. ఎలా ఫార్మ్ అయితాయంటే ఆ ఫ్రూట్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఫ్లవర్ చుట్టూ ఉన్నటువంటి ఆ రెమ్మలు ఉంటాయి గదా! అవన్నీ తెగిపోతాయన్నమాట. సో, అవన్నీ రెక్కలనేటివి ఊడిపోయి ఓన్లీ ఆ ఓవిల్ నుంచి అంటే మధ్యలో ఉన్నటువంటి ఓవిల్ నుంచి అక్కడ మనకు ఫ్రూట్ అనేది స్టార్ట్ అయితదన్నమాట. సో, దీన్ని రిపైన్డ్ ఓవరీ అని అంటాం. ఈ రిపైన్డ్ ఓవరీ నుంచి మనకు ఈ ఫ్రూట్ అనేది స్టార్ట్ అయిపోతది. రిపైన్డ్ ఓవరీ. సో, తర్వాత సీడ్ డెవలప్ అయితది లోపల. ఏదైతే ఫ్రూట్ ఉందో ఆ ఫ్రూట్ లోపల కూడా డెవలప్ అయితది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి యాపిల్. యాపిల్‌లో చూసారు గదా! ఇక్కడ మనకు ఏ విధంగా డెవలప్‌మెంట్ చేస్తారు చూడండి ఒకసారి. ఈ విధంగా మనకు లోపల గింజలు సీడ్స్ అనేవి తయారవుతాయి. ఇదేంటంటే ఆల్మండ్ అనమాట. ఆల్మండ్‌లో ఎలా ఉంది చూసారు గదా! ఆల్మండ్ చుట్టూ ఈ గట్టి పొరలు, గట్టి లేయర్ ఉంటది. సో, ఇదొక రకమైనటువంటి విత్తనాలనమాట. సో, ఈ విధంగా కొన్ని ఫ్రూట్స్ ఏమో జ్యూసీ లాగుంటాయి. కొన్నేమో మ్యాంగో లాగా జ్యూసీ లాగుంటాయి. కొన్ని ఆరెంజ్ లాగా జ్యూసెస్ ఇచ్చేలాగా ఉంటాయి. కొన్నిలో ఫ్రెష్ అంటే లోపల కొంచెం గుజ్జులాగా ఉంటది. గుజ్జుతో పాటు కొన్ని కోకోనట్ ఉందనుకోండి లోపల కొబ్బరికాయ ఉంటది. సో, వాటర్ ఉంటది. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఫలదీకరణ చెందాయి. ఒక పుష్పం నుండి ఓవరీ నుంచి ఈ జైగోట్ అనేది ఒక ఫ్రూట్ లాగా స్టార్ట్ అయిపోతదనమాట. సో, దీన్నేమంటారంటే ఈ వాల్‌నట్స్ అయినా ఇవన్నీ గూడా ఈ ఫ్రూట్ ఫార్మేషన్ అనేది జరుగుతది సీడ్స్. వాటి లోపల సీడ్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అయితాయి. ఆ సీడ్స్ మళ్ళీ కింద పడి మళ్ళీ కొత్త మొక్క అనేది తయారవుతది. సో, సీడ్స్ నుంచి లేదా ఫ్లవర్ నుంచి ఈ ఫలదీకరణ చెందుతుంది కాబట్టి దీన్నేమంటారంటే సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. సో, సెక్సువల్ రిప్రొడక్షన్ ఆ ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది? అంటే ఫ్లవర్‌లో జరుగుతుంది. ఆ ఫ్లవర్‌లో ఏం జరుగుతుంది అంటే జైగోట్ ఏర్పడతది. అండ్ ఫలదీకరణ చెందడం ద్వారా దాని తదనంతరం ఒక ఫ్రూట్ లాగా ఏర్పడుతదనమాట. అండ్ ఇంకొకటి సీడ్ డిస్పర్సల్ గురించి తెలుసుకోవాలి. సీడ్ డిస్పర్సల్ అంటే సీడ్ అనేది డిస్పర్స్ అయితా ఉంటది. అంటే ఒక ప్లేస్‌లో పడదు. మొక్క యొక్క విత్తనాలు వివిధ ప్రాంతాలలో పడిపోవడాన్ని సీడ్ డిస్పర్సల్ అంటారు. సో, డిఫరెంట్ ప్లేస్‌లలో ఈ యొక్క విత్తనాలు పడడానికి వాటి యొక్క నిర్మాణం అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. సో, అందుకే ఈ విధంగా సీడ్ డిస్పర్సల్ వల్ల ఏంటంటే మనకు కొన్ని సార్లు కొన్ని విత్తనాలు మనకు మన షర్ట్స్ గాని, ఎక్కడైనా మనం కూర్చున్న దగ్గర మనకు అంటుకుంటాయి. సో, తర్వాత దాన్ని మనం వేరే కాడ
మనం వెళ్తున్నప్పుడు అక్కడ పడిపోతాయన్నమాట. సో, సీడ్స్‌కి కొన్ని ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి సీడ్స్‌గా ఇవి ఉంటాయన్నమాట. కొన్ని సన్‌లైట్‌ని అంటే వాటిలో ఒక కాంపిటీషన్ అనేది ఉంటదనమాట. సీడ్స్ అన్నీ ఒక దగ్గర పడ్డాయనుకోండి, ఈ సన్‌లైట్ వాటి మీద పడక అవి ఎండిపోయే అవకాశం ఉంటది. సో, ఈ విధంగా డిస్పర్సల్ అనేటువంటి ఒక దానిలో ఉంటుందనమాట. ఒక గుణం అనేది దానిలో ఉంటుంది. కాబట్టి సీడ్స్ రకరకాలుగా తయారయితాయి. అన్ని సీడ్స్ ఒకేలా ఉంటాయంటే ఉండవు. చాలా రకరకాల సీడ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి సీడ్స్ డ్రమ్ స్టిక్స్. ఈ డ్రమ్ స్టిక్స్‌లో ఏ విధంగా ఉంది చూడండి సీడ్. సో, రకరకాలుంటాయనమాట. వీటికి విండ్ అని ఉంటది. అంటే ఈ గాలిలో ఎగరడానికి వీలుగా సైడ్‌కొక పలుచని నిర్మాణం అనేది ఉంటదనమాట. సో, ఈ విధంగా సీడ్స్ అనేది డ్రమ్ స్టిక్ అంటే ఏంటి? సో, డ్రమ్ స్టిక్ మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఈ డ్రమ్ స్టిక్‌లో ఉన్నటువంటి గింజలు మీరు చూసే ఉంటారు. ఈ గింజలు ఈ విధంగా ఎగరడానికి గాలిలో ఈజీగా ఎగిరి వేరే దగ్గర పడడానికి వాటి యొక్క నిర్మాణం అనేది వాటికి ఉపయోగపడుతుందనమాట. సో, ఇంకా మాపుల్ అనేది ఒక ఒక రకమైనటువంటి చెట్టు. అండ్ జాంథియం అండ్ యురేనా. ఇక్కడ చూడండి హేరీ ఫ్రూట్ ఉంటది. సన్‌ఫ్లవర్ ఒక డిఫరెంట్ ఫ్రూట్ అనమాట. అండ్ హెయిరీ సీడ్ ఆఫ్ మడార్. సో, ఇలా రకరకాలుంటాయనమాట. జాంథియం అనేది కూడా ఒక రకమైనటువంటిది. ఇది తేలికగా గాలిలో ఎగురుతూ మనకు కనిపిస్తా ఉంటాయి. ఎగురుతూ వెళ్ళిపోయి వె వాటి యొక్క సీడ్ అనేది వేరే ప్లేస్‌లో పడిపోద్దన్నట్టు. సో, ఇలాగ సీడ్ ఒక దగ్గర కాకుండా చాలా వివిధ ప్రాంతాల్లో పడిపోవడానికి విత్తనం చుట్టూ ఒక లేయర్ అనేది ఫార్మ్ అయితా ఉంటది. కొన్నిటికి తేలికగా ఎగరడానికి గాలిలో ఎగరడానికి వీలుగా వాటికి ఫార్మేషన్ అనేది ఉంటదనమాట. అండ్ ఇప్పుడు మనం అండ్ ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఈ కీవర్డ్స్‌ని మనం క్లారిటీగా ఒకసారి రివిజన్ చేసుకున్నట్టయితే మనకు చాలా విషయాలు మనకు గుర్తుండిపోతాయన్నమాట. కీవర్డ్స్ అంటే ఇక్కడ అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? అంటే ఇక్కడ సీడ్స్ లేకుండా ఒక కొత్త మొక్క ఏర్పడిందనుకోండి దాన్ని అసెక్సువల్ రిప్రొడక్షన్ అని అంటాం. అండ్ ఇంకొకటి బడ్డింగ్ అంటే ఏంటి? బడ్డింగ్ అంటే తెలుసు కదా! బడ్డింగ్ దేనిలో జరుగుతుంది? ఈస్ట్‌లో జరుగుతుంది. ఈస్ట్‌లో ఒక సింగిల్ సెల్ ఈస్ట్ అనమాట. సింగిల్ సెల్ ఆర్గానిల్లా. సో, ఈ సింగిల్ సెల్‌లో ఇంకొక చిన్న సింగిల్ సెల్ ఏర్పడుతుంది. దాని మీద అలాగా ఏర్పడుతుంది. దాన్ని బడ్డింగ్ అంటాం. అండ్ ఎంబ్రియో అంటే ఈ ఏదైతే జైగోటో అది డెవలప్ అవుతుందో, అభివృద్ధి చెందితే దాని చుట్టూ ఒక లేయర్ ఏర్పడుతది. దాన్ని ఎంబ్రియో అంటాం. అండ్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? ఫలదీకరణ. ఫలదీకరణ ఎప్పుడు చెందుతది? ఈ మెయిల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే వాటిలో ఉన్నటువంటి పోలెన్ గ్రెయిన్స్ ఈ స్టిగ్మా ద్వారా ఎప్పుడైతే ఆ ఓవిల్‌లోకి చేరుతుందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫెర్టిలైజేషన్ అని అంటాం. అండ్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? ఫ్రాగ్మెంటేషన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఆల్గేలో జరుగుతుంది. ఆల్గే ఎలా గుర్తుపెట్టుకోవాలి? అంటే ఫ్రాగ్మెంటేషన్‌లో జీ ఉంది. అండ్ ఆల్గేలో జీ ఉందని చెప్పాను. అండ్ స్పైరోగైరా. ఈ ఆల్గేలో స్పైరోగైరా అనేటువంటి వర్గానికి చెందిన ఒక సూక్ష్మజీవి అనమాట అది. సో, అది ఈ ఫ్రాగ్మెంటేషన్‌లో పాల్గొంటుందనమాట. ఫ్రాగ్మెంటేషన్ ద్వారా అది అసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. గమేట్స్ అంటే ఏంటివి? ఫీమేల్ గమేట్స్, మేల్ గమేట్స్ అని ఉంటాయి. సో, ఫీమేల్ గమేట్స్ ఏంటంటే పోలింగ్ గ్రెయిన్స్. మేల్ గమేట్స్ ఏంటంటే మేల్ గమేట్స్ అంటే పోలెన్ గ్రెయిన్స్. ఫీమేల్ గమేట్స్ అంటే ఓవిల్‌లో ఉన్నటువంటి ఎగ్స్ అనమాట. సో, ఓకే. హైఫా. వాట్ ఈస్ హైఫా? ఇది మీరు క్లాస్‌లో విన్నారు. సో, ఓవిల్ అంటే ఏంటి? ఓవరీలో ఉంటుంది ఓవిల్. సో, పోలెన్ గ్రెయిన్ అంటే ఆంథర్‌లో ఉంటుంది. ఇది మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధం. పోలెన్ ట్యూబ్ అంటే ఏదైతే మనం ఏమంటారు దీన్ని ఫిలమెంట్ అంటాం కదా! ఫిలమెంట్ పైన ఒక చిన్నగా బుడ్డిలాగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి అందులో ఆంథర్‌లో. సో, దాన్ని పోలెన్ ట్యూబ్ అంటారు దానిలో ఉండడాన్ని. సో, పాలినేషన్ అంటే ఏంటి? సంపర్కం. అంటే మొక్కల్లో 2 రకాల సంపర్కాలు జరుగుతాయి. అంటే ఆహ్, ఆ కొత్త మొక్క ఏర్పడడానికి ఆహ్, 2 రకాలు జరుగుతాయి. ఏంటంటే అది ఈ సెల్ఫ్ పాలినేషన్ ఉంటుంది. అంటే స్వలింగ సంపర్కం అండ్ ఇంకోటేంటంటే పరపరాగ సంపర్కం. అంటే క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతుంది. అంటే వేరే మొక్క నుంచి అక్కడ ఉన్న యాంథర్‌లో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ దీనిలో పడిపోతాయి. స్టిగ్మాలో పడిపోతే బె సేమ్ మొక్కలో పడిపోతే మాత్రం ఒకటే మొక్కలో జరిగితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటాం. వేరే మొక్కలో జరిగితే క్రాస్ పాలినేషన్ అంటాం. సీడ్ డిస్పర్సల్ అంటే ఏంటి? సీడ్ డిస్పర్సల్ అంటే సీడ్ విత్తనాన్ని చుట్టూ ఒక పొరలాగా ఉంటుంది. ఇది అన్ని రకరకాల విత్తనాలు రకరకాల వాటిని డిస్పర్సల్ అనే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఒక దగ్గర ఉండడానికి ఇష్టపడవు. ఇవి వేరే వేరే ప్రాంతాల్లో పడిపోవడానికి ఇష్టపడతాయి. కాబట్టి సీడ్ డిస్పర్సల్ అనేది ఒక విత్తనానికి సంబంధించింది. సో, సెక్సువల్ రిప్రొడక్షన్‌లో ఏంటంటే ఫ్లవర్ ద్వారా జరుగుతది ఫంక్షను. ఈ ఫ్లవర్ లోపల జరుగుతది. సో, అక్కడి నుంచి సీడ్స్ అనేది రావడం జరుగుతది. ఈ స్పోర్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్పోర్స్ దేనిలో ఉంటాయి? ఫంగస్. ఈ ఫంగస్ అనేది దేని మీద? శిలీంధ్రాలనమాట. శిలీంధ్రాలు ఎక్కడ ఏర్పడతాయి? పాడైపోయినటువంటి బ్రెడ్ మీద మనం చూస్తా ఉంటాం. ఎలాంటి కలర్ అంటే ఒక గ్రీనిష్ కలర్, ఒక పాడైపోయినటువంటి కలర్ మీద మనం బ్రెడ్ మీద అబ్జర్వ్ చేస్తే అది ఉంటుందనమాట. స్పోర్స్ ఏర్పడతాయి. అవి కూడా ఏంటంటే అలాగే పాడవుతూ స్ప్రెడ్ అవుతా ఉంటాయనమాట. స్పోరిజం. ఆ స్పోర్స్ నుంచి కొత్తగా అంటే అవి గాలిలో తేలిపోయేటట్టుగా ఉంటాయి. అవి అక్కడక్కడ పడి అవి మళ్ళీ డెవలప్ అవుతూ ఉంటాయనమాట. స్పోరాంజియం అంటే
ఈ స్పోర్ ఈ పైన భాగాన్ని స్పోరాంజియం అంటాం. వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ పార్ట్స్ అంటే ఏంటి ఫస్ట్ తెలవాలి. వెజిటేటివ్ పార్ట్స్ అంటే రూట్ అండ్ స్టెమ్ అండ్ లీవ్స్ వీటిని వెజిటేటివ్ పార్ట్స్ అంటాం. సో, వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏదైతే ఈ అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఉందో, అంటే విత్తనం లేకుండా జరిగేటువంటి ఈ అసెక్సువల్ రీప్రొడక్షన్‌లో దాన్ని మనం ఏమంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. అంటే శాఖీయ భాగాల్లో మొక్క యొక్క శాఖీయ భాగాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏంటంటే ఈ ఫలదీకరణం అనొచ్చు, లేకపోతే ఈ ప్రాపగేషన్ అనొచ్చు. దీన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. జైగోట్ అంటే ఏంటి? ఆల్రెడీ వి డిస్కస్డ్. అంటే ఫీమేల్ పోలెన్ గ్రెయిన్స్, మేల్ పోలెన్ గ్రెయిన్స్ యాంథర్‌లో ఉన్నటువంటివి అవి స్టిగ్మాలో పడిపోయి అక్కడి నుంచి ఓవరీలో అవి 2 కలిసి ఓవరీలో ఉన్న ఎగ్ దాంతో కలిసినప్పుడు ఈ జైగోట్ అనేది ఏర్పడుతది. సో, దీన్ని పాలినేషన్ అంటాం. అక్కడ నుంచి అది డెవలప్ అవ్వడం ద్వారా దాన్ని ఎంబ్రియో అని కూడా పిలుస్తాం. సో, ఇది వాట్ యూ లెర్న్డ్ అనేది చాలా విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సో, మీరిక్కడ వీడియో ఆపి కూడా చూడొచ్చు ఇక్కడ పూర్తిగా వాట్ యూ వాంట్ టు లెర్న్, వాట్ యూ హావ్ లెర్న్. సో, ఇది మొత్తం కూడా ఈ విధంగా ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? ఫలదీకరణ అంటే ఏంటి? ఇవన్నీ ఈ సీడ్ డిస్పర్సల్ అనేది ఏ విధంగా సీడ్ డిస్పర్సల్ ఈజ్ ఎయిడెడ్ బై విండ్, వాటర్ అండ్ యానిమల్స్. ఈ 3 ఇది ఇంపార్టెంట్ అనమాట. సీడ్ డిస్పర్సల్ అనేది విండ్ ద్వారా జరుగుతది, వాటర్ ద్వారా జరుగుతది, యానిమల్స్ వచ్చి ఆ ఫ్లవర్ దగ్గర తగిలినప్పుడు ఏంటంటే అక్కడ నుంచి విత్తనాలు వాటికి అంటుకొని వేరే ప్రాంతంలో పడిపోవడం జరుగుతది. అక్కడ నుంచి అవి కొత్త మొక్కలను ఏర్పరచుకుంటాయి. సో, సీడ్ డిస్పర్సల్ అనేది సీడ్ డిస్పర్సల్ హెల్ప్స్ విత్ ద ప్లాంట్ టు ప్రివెంట్ ఓవర్ క్రౌడింగ్. అంటే ఓవర్ క్రౌడింగ్ ఒక దగ్గరే విత్తనాలు పడిపోవడానికి వాటి లక్షణాలు అలా ఉండవనమాట. అవాయిడ్ కాంపిటీషన్ ఫర్ సన్‌లైట్ కాంపిటీషన్ అనేది తగ్గించడానికి వాటర్ అండ్ మినరల్స్ ఇవన్నీ ఒక దగ్గర ఉంటే వాటికి దొరకవు కాబట్టి సో, ఇవన్నీ సీడ్ డిస్పర్సల్ అనేది జరుగుతది. ఇన్వెంట్ న్యూ హ్యాబిటాట్స్ అంటే కొత్త రకం మొక్క ఏర్పడడం కోసం కూడా ఈ వేరే ప్రాంతాల్లో ఈ విత్తనం అనేది ట్రావెల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ విధంగా పూర్తిగా ఈ లెసన్ మీరు చూడండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్‌కి గాని ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు ఈజీగా ఈ యొక్క లెసన్‌ని గుర్తుపెట్టుకోండి. అన్ని అంశాలను నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, మిగతా క్లాసెస్ కూడా మీరు వినండి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నేను చాలా విషయాలు డిస్కస్ చేస్తా ఉంటాను. ఆర్ఆర్‌బీ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం. సో, థాంక్ యూ వెరీ మచ్ అండ్ సబ్స్క్రైబ్